నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి కరుణమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్కారం తల్లి. అమ్మ, శివరాత్రి వస్తుంది. శివరాత్రి అంటేనే అసలు ఈశ్వరుడికి చాలా ఇష్టమైన రోజు. మనం కూడా అసలు శివరాత్రి అనగానే హిందువులందరం కూడా చాలా విపరీతమైన భక్తి శ్రద్ధలతో శివాలయానికి వెళ్తాము, పంచామృతాలతో అభిషేకాలు చేస్తాము, ఈశ్వరుని ఆరాధిస్తాం. అయితే శివరాత్రి రోజు ఎక్కడా ఏ పండుగలకి లేని విశిష్టత ఒకటి ఏంటి అంటే మనం జాగారం చేస్తాం కదా అండి. అసలు ఉపవాస దీక్ష చేస్తాము, జాగారం చేస్తాం. శివరాత్రికి ఉపవాస దీక్ష జాగారం ఎందుకు చేయాలి, చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మీ మాటల్లో చెప్పండి అమ్మ. క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా ఛానల్స్ లో అనేక మంది పండితులు చెప్పి ఉన్నారు. శివరాత్రి, మహాశివరాత్రి ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరి 26వ తారీఖు ప్రారంభమయ్యి 27 తెల్లవారుజాము వరకు ఉండింది తిథి. మాఘ చతుర్దశి ఆ గడియలు ఉన్నంత వరకు కూడా మహాశివరాత్రిగా మనము పండుగ జరుపుకుంటాము. అయితే ఆ మహాదేవుడు, ఆ దేవదేవుడు, ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా అనేక మంది అభివర్ణించడానికి కారణం ఏమిటి అంటే, ఆ రోజున శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి అభిషేకాలు, పూజలు, భజనలు, జాగారాలు, ఉపవాసాలు ఇవన్నీ చేస్తూ భక్తులు తమ తమ శక్తి కొలది లింగోద్భవ సమయములో అభిషేకం చేస్తారు. ఆ అభిషేకానంతరం గిరిజా కళ్యాణము జరిపిస్తారు. వీటన్నిటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కథలు మన శివపురాణంలో ఉన్నాయి. అయితే అవన్నీ మాట్లాడుకోవాలంటే ఈ జన్మ చాలదు, ఈ జీవితకాలము సరిపోదు. అందువల్ల మీరు అడిగిన ప్రశ్నకు మాత్రము నేను సమాధానం చెప్తాను. శివరాత్రి రోజు ఉపవాసము ఎందుకు చేస్తారు అంటే, ఈశ్వరుడు ఒకానొక శివరాత్రి రోజున మారువేషంలో భిక్షాటనకు వెడతారు. ఎక్కడికి? ఒక దేవాలయం దగ్గర శివరాత్రి మహోత్సవం జరుపుతున్నటువంటి ప్రదేశానికి వెళ్తారు. అక్కడ వాళ్ళు అనేక రకాల పిండి వంటలు వండి, చాలా తోరణాలు కట్టి, చాలా వైభవంగా శివరాత్రి వేడుకని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అనేక మంది, అన్ని వర్ణాల వాళ్ళు కలిసి అక్కడ భక్తి శ్రద్ధలతోటి శివరాత్రి మహోత్సవాన్ని జరుపుతూ ఉంటారు. ఈయన వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడుగుతాడు. అడిగితే ఎవరు పట్టించుకోరు. మళ్ళీ రెండోసారి కొంచెం స్వరం పెంచి భవతి భిక్షాందేహి అంటాడు. అయినా పట్టించుకోరు. మూడోసారి చాలా గట్టిగా శంఖం పూరించి మరీ అడుగుతాడు, భవతి భిక్షాందేహి, చాలా ఆకలిగా ఉంది నాయన, మీరు ఇక్కడ శివరాత్రి సందర్భంగా అనేక రకాల పిండి వంటలు చేశారు, నా ఆకలి క్షుద్బాధ తీర్చడానికి ఇంత పట్టెడు అన్నం పెట్టండి అని బ్రతిమాలుతూ అడుగుతాడు. అడిగితే అక్కడున్న ధర్మకర్తలు, పూజారులు, అలాగే భక్తులు, ఆ ఊరి జనం అందరూ ఉంటారు కదా, వాళ్ళలో ఏ ఒక్కరిలోనూ మానవత్వము కానీ, కనీసం మానవత్వం ఉండాలి కదా, ఆ మానవత్వము లేకుండా భక్తి ఏమాత్రం ఉంటుందో మనం ఇంకా ఊహించుకోవచ్చు. వాళ్ళు కేవలము ఈ పండగని చాలా ఘనంగా చెయ్యాలి అనేటువంటి దృక్పథమే తప్ప, ఆకలితో ఉన్నవాడికి ఇంత అన్నం పెట్టాలి, అదే మానవ సేవే మాధవ సేవ అనేటువంటి మంచి విషయాన్ని మరిచిపోతారు. మరిచిపోయి, ఆగవయ్యా బాబు, ఇక్కడ దేవుడు పూజ జరగకుండా, దేవుడికి కైంకర్యం చేయకుండా, నివేదనం చేయకుండా నీకు ఎలా పెడతాము, కాసేపు ఆగు, ఓర్చుకోలేకపోతే మరో చోటకి వెళ్ళు అని ఆయనతో కొంచెం కఠినంగా మాట్లాడతారు. ఆ తర్వాత ఆయన వీళ్ళు పెట్టరు అనేది తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆకాశంలోంచి ఆడియో వినపడుతుంది. జగన్మాత చెబుతారు, మూర్ఖులారా, మీరు ఎవరి కోసమైతే ఈ పూజని,
ఈ ఇంత హడావుడి ఇంత ఉత్సవాలు జరిపిస్తున్నారో సాక్షాత్తు ఆ మహాదేవుడే ఆ పరమశివుడే వచ్చి మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చాడు. మీరు కనీసం మానవుల్లాగా అయినా ప్రవర్తిస్తున్నారా లేదా, మీలో మానవత్వం ఉందా లేదా, భక్తి తత్వంతో చేస్తున్నారా లేకపోతే ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం చేస్తున్నారా అనేది తెలుసుకోవడానికి ఆయన వచ్చారు. మీరు గ్రహించలేదు. ఆ వచ్చిన వారు పరమశివుడు, ఆయనని మీరు తృణీకరించారు. అంచేత మీకు అన్నోదకాలకి అవస్థపడుతూ బతికే పరిస్థితి వస్తుంది అని శపించినట్టుగా ఆ వాణి వినపడుతుంది. దాంతో వాళ్ళు దిక్కుతోచక అయ్యో ఎంత పొరపాటు చేశాము, ఎంత అజ్ఞానంలో మాయలో ఉన్నాము అని శివలింగం దగ్గరికి వెళ్ళి ఆ శివుణ్ణి అనేక విధాల దుఃఖిస్తూ ప్రార్థిస్తారు. స్వామి మా అజ్ఞానానికి మన్నించు, మాకు మరో దారి చూపించు అని. అంచేత అలా దుఃఖించి వాళ్ళు వేడుకున్న తర్వాత మళ్ళీ వాణి వినపడుతుంది. సరే కనీసము శివరాత్రి రోజు మీరందరూ ఉపవాసము చేసి నిజమైన భక్తి శ్రద్ధలతోటి దేవుడికి కైంకర్యం చేయండి. అప్పుడు ఆ సదాశివుడు ఆ బోళాశంకరుడు మిమ్మల్ని కరుణిస్తాడు. మీ జీవితకాలంలో అన్నోదకాలకి లోటు లేకుండా ఆ బోళాశంకరుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇదే మీకు పాపానికి పరిహారము అని చెప్పడం జరుగుతుంది. అంచేత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి శివరాత్రికి ఖచ్చితంగా అన్నంతో ఈశ్వర శివలింగానికి అభిషేకం చేస్తారండి. అది చాలా పెద్ద ఎత్తున చేస్తారు. దాన్ని ప్రసాదంగా అందరూ భుజిస్తారు. అది ఉపవాసానికి వెనక ఉన్నటువంటి ఒక అద్భుతమైన సందేశము, సంఘటన జరిగినటువంటిది. తర్వాత ఉపవాసం అయిపోయాక జాగరణ, ఇంకొక మీనింగ్ కూడా ఉంది. అంటే ఇప్పుడు మన తెలుగులో ఒక వాక్యానికి అనేక అర్థాలు ఉంటాయి. అలాగే ఒక అర్థానికి అనేక పర్యాయ పదాలు కూడా ఉంటాయి. అలాగే ఈ ఉపవాసానికి మరొక అర్థం కూడా చెప్తాను ఈ సందర్భంగా. అంటే నియర్ బై, అంటే చాలా దగ్గరగా అని. వసించటము అంటే ఉండటము. ఎవరికి దగ్గరగా ఉండటము? ఆ పరమశివుడికి. ఎవరినైతే మనము దైవంగా భావించి సేవిస్తున్నామో ఆ ఈశ్వరుడికి దగ్గరగా భక్తి భావనతోటి చేరువవ్వడానికి ప్రయత్నించేటువంటి ఒక ప్రక్రియని ఉపవాసము అంటారు. ఆ ప్రక్రియని కనీసము జన్మానికో శివరాత్రి అని కనీసం శివరాత్రి పూటైనా నిత్యము చేయలేరు కాబట్టి శివరాత్రి పూటైనా ఆచరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఉపవాసము అనేటువంటి కార్యక్రమము ప్రతి భక్తుడు కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు, ఆచరించాలి కూడా. అలాగే జాగరణ. జాగరణ అంటే అందరికీ తెలిసినదే. స్వామిని ఏ వేళప్పుడు స్వామి వచ్చి ఏ రూపంలో వచ్చి ఆయన భిక్ష స్వీకరిస్తారో, ఎప్పుడు దర్శనమిస్తాడో తెలీదు. ఆయన్ని దర్శించాలని కదా ఎంతో ఆర్తిగా భక్తులు పూజలు చేస్తారు. ఏ రూపంలో అయినా ఆయన కరుణించవచ్చు, ఏ క్షణంలో అయినా ఆయన రావచ్చు అనేటువంటి ఆశతోటి జీవులు అంటే మానవులు వాళ్ళ యొక్క భక్తి ప్రపక్తుల్ని ప్రదర్శించుకునే ప్రక్రియలో భాగంగా ఆ రాత్రి అంతా కూడా శివనామ స్మరణతోటి శివుడికి అభిషేకాలు చేస్తూ, భజనలు చేస్తూ, పూజలు చేస్తూ, అలాగే దేవాలయాలన్నీ అలంకరిస్తూ అనేక రకాల పిండి వంటలు తయారు చేసి అన్నీ కూడా భగవంతుడికి నివేదన చేసి అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా పంచిపెట్టి ఈ విధంగా ఆ రాత్రి గడుపుతారు జాగరణతోటి. అలాగా పగలు రేయింబవళ్ళు అంటే ఒక 24 గంటల పాటు ఈ కార్యక్రమాలన్నీ చేసి మరుసటి నాడు గిరిజా కళ్యాణము, అభిషేకానంతరం గిరిజా కళ్యాణం కూడా చేస్తారు. స్వామివారికి అమ్మవారికి కళ్యాణం జరిపిస్తారు.
అక్కడితో శివరాత్రి కార్యక్రమాలు ఆ శివరాత్రి సందర్భంగా పూర్తవుతాయి. ఇది సంవత్సరానికి ఒక రోజున మాఘమాసంలో వచ్చే చతుర్దశి నాడు జరుగుతుంది. ఇంకా లింగోద్భవము దాని గురించి కూడా క్లుప్తంగా చెప్తాను. చెప్పండి. ఈ జగన్మాత త్రిమాతలు త్రిమూర్తులుగా బైఫర్గేట్ అయిన తర్వాత, నేను మధ్యలో భాష కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నా అందరికి అర్థమయ్యేలాగా చెప్పడం కోసం, అంటే అయిన తర్వాత విష్ణుమూర్తి పాల సముద్రంలో అడుగున ఆయన ధ్యానంలో ఉంటారు. బ్రహ్మ తన 5 ముఖాలతోటి అలాగా హంసవాహనం మీద విహరిస్తూ వస్తాడు భూమండలం మీదకి. వచ్చి ఏమయ్యా ఎంతసేపు పడుకుంటావు, నేను పెద్దవాడిని వచ్చాను, పైకి రావా, పలకరించవా అని అడుగుతాడు. అడిగితే ఆయనకి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. ఆయన ఏమనుకుంటాడు, నేను పెద్దవాడిని, కొన్ని లక్షల ఏళ్ళుగా తపస్సులో ఉన్నాను, ఈ బ్రహ్మ తనే దగ్గరకు వచ్చి పలకరించవచ్చు కదా, అంత ఇగో ఏంటి, అంత అహం ఏంటి అని ఆయన అనుకుంటాడు. మొత్తానికి వీళ్ళిద్దరూ చిన్నపాటి ఘర్షణ, ఆయన పైకి వస్తాడు, ఇద్దరు మాట అనుకుంటారు. నేను పెద్ద అంటే నేను పెద్ద, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేనే తొలి ప్రాణిని ఇక్కడ, ఈ సృష్టి నా వల్లే జరుగుతోంది అని, కాదు నేను సృష్టిస్తున్నానని ఆయన. ఇలాగా వాళ్ళని ఒక యోగమాయ కాసేపు ఆవరిస్తుంది. ఆ సందర్భంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళకి సడన్గా ఒక అగ్ని శిల, అంటే ఒక మెరుపులాగా కళ్ళతో చూడలేనంత పెద్ద సైజు అగ్ని శిల అలా పైకి దూసుకుపోతుంది పాతాళం నుంచి ఆకాశంలోకి. అయితే మన గొడవ తర్వాత చూసుకుందాము, ఇదేమిటయ్యా బాబు, దీన్ని ముందు కంట్రోల్ చేయాలి, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో ఎవరు చెప్పగలరో మన ఇద్దరిలో, వాళ్ళు గొప్ప అని అనుకుంటారు. సరే విష్ణుమూర్తి అంటాడు, సరే నేను బయలుదేరతానని చెప్పి ఆయన శ్వేతవరాహ రూపంలో పాలకడల్లో అడుక్కి వెళ్ళిపోతాడు అన్వేషించడానికి. అంటే మొదలెక్కడ అంతం ఎక్కడ కనుక్కోవడానికి. అంతే బ్రహ్మగారు ఏం చేస్తారు, ఆయన తన హంసవాహనం మీద ఆకాశయానం మొదలు పెడతారు. ఆయన కొన్ని కోట్ల యోజనాలు పైకి వెళ్ళిపోయాక, కిలోమీటర్లు, ఇంకా విసుగు వచ్చేస్తుంది. ఏం వెతుకుతాము, ఎంత దూరం వెళ్ళినా ఇంకా కనబడుతోంది అని అనుకుంటూ ఉంటాడు. ఈలోగా ఒక మొగలి పువ్వు పైనుంచి కిందికి వస్తూ ఉంటుంది. అలాగే కామధేనువు, వాళ్ళిద్దరూ పైనుంచి కిందకి దిగుతూ ఉంటారు. వాళ్ళని ఆపి, ఆగండి, నేను ఎంతటి వాడిని ఇక్కడ ఉన్నాక మీరు అలా వెళ్ళిపోతున్నారండి, మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్తే మిమ్మల్ని వదులుతా అంటాడు. అడగండి అయ్యా అంటే, ఏమమ్మా మొగలి పుష్పమా, నువ్వేమన్నా చూసావా పైన ఈ అగ్నిశిఖ ఎక్కడుందో దాని ఎండింగ్ ఏమన్నా చూసావా అంటే, ఈయంతో పేచి ఎందుకు, చూశాను అబద్ధం చెప్పేస్తే సరిపోతుంది అని, చూశాను అంటుంది నోటితోటి. చూసావా, ఒక నిమిషం ఉండు అని కామధేనువుని అడుగుతాడు. ఏమమ్మా మరి నువ్వు చూసావా అంటే, కామధేనువుకి అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు. ఆవిడ ఏం చేస్తుంది, తల ఆడిస్తుంది. ఎక్కువ మాట్లాడడం ఎందుకు అని ఇలా తల ఊపుతుంది. తల ఊపిన తర్వాత, సరే ఓ పని చేయండి, మీ ఇద్దరు నాకు కూడా భూమి మీదకి వెళ్దాం రండి, అక్కడ మీతో చిన్న పని ఉంది, అది అయ్యాక విడిచిపెడతాను అని కిందకి తీసుకెళ్ళిపోతాను. ఈ లోపల విష్ణుమూర్తి పాతాళం మొత్తం శోధించేసి ఎక్కడ అది కనపడలేదు ఆయనకి. ఆయన పైకి వచ్చేసి, నేను ఓడిపోయానయ్యా, అది ఎక్కడో నాకు తెలియలేదు ఈ అగ్ని శిలకి అని చెప్పేస్తాడు. చెప్తే ఈయన పగలబడి నవ్వుతాడు. నవ్వి, నేను చూశాను, శిఖరాగ్రాన్ని నేను చూశాను అని పచ్చి అబద్ధం చెప్పేస్తాడు. కావాలంటే వీళ్ళిద్దరూ సాక్ష్యము అంటే, ఆ మొగలిపు అవును అంటుంది. ఈ కామధేను తల ఊపుతుంది.
ఇతను అబద్ధం చెబుతున్నాడు అనేటువంటి విషయం ఆ అగ్నిశిల రూపంలో ఉన్న ఆ పరమశివుడికి తెలిసిపోతుంది. ఆయన వెంటనే కోపంతో ఈయన 5 తలల్లో ఒక తలని ఛేదిచ్చేస్తారు, తీసేస్తారు. అప్పుడు ఇతను భయభక్తులతోటి అబద్ధం చెప్పాను, మన్నించండి స్వామి, నేను చూడలేదు, నాకు ఏమీ కనబడలేదు అంటాడు. అంటే అప్పుడు ఈశ్వరుడు మూడో అగ్నిశిలగా ఉన్నది పరమశివుడు. సరే, ఇంకా అప్పుడు ఏం చేయాలో తెలియక వీళ్ళిద్దరూ కలిసి ఆ అగ్నిశిలని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి దొరకదు. అప్పుడు ఈశ్వరుడు వచ్చి ఆయన పట్టుకుంటాడు. పట్టుకుంటే అది 64 భాగాలుగా మారిపోతుంది. మారిపోయి అదే మనకు ఉన్నటువంటి అనేక ఈశ్వర క్షేత్రాలు, జ్యోతిర్లింగాలు, ఇవన్నీ కూడా అదే. అందులో ఆ రకంగా జరిగిన తర్వాత అప్పుడు శివుడు చెప్తాడనమాట, మీరు మీ పనులు చేసుకోండి అని విష్ణుమూర్తికి బ్రహ్మగారికి చెప్పి పంపించేస్తాడు. మొగలి పువ్వుకి శాపం ఇస్తారు, నువ్వు పూజకి పనికిరావు, ఎంతటి సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి పుష్పమైన అబద్ధం చెప్పావు కనుక. అంటే ఈశ్వరుడి పాదాల మీద పడి, అయ్యా క్షమించండి, పొరపాటున బ్రహ్మగారికి భయపడి అబద్ధం చెప్పాను అంటుంది. సరే, శివరాత్రి నాడు మాత్రము నా పూజకి నిన్ను వినియోగిస్తారు అని వరమిస్తాడు. దాంతో మొగలి పువ్వు సంతోషంగా వెళ్ళిపోతుంది. మరి కామధేనువు పరిస్థితి ఏమిటి? అది గగ్గోలు పెట్టేస్తుంది, ఈశ్వర, నేను ఇతనికి భయపడి అలాగే అబద్ధం చెప్పాను, అబద్ధంగా తల ఊపాను చూశానని, మన్నించి నాకు కూడా తరుణోపాయం చెప్పండి, నన్ను కూడా ఈ బాధ నుంచి రక్షించండి, నాకు ఈ శాపం వద్దు అంటుంది. అప్పుడు ఆ దయామయుడు బోళాశంకరుడు అయిన శివుడు ఆ గోమాతకి ఏమని వరమిస్తాడంటే, నువ్వు తల భాగంతో అబద్ధం చెప్పావు చూశాను అని, అందుకని నీ వృషణ భాగము అంటే వెనక భాగము, తోకది ఉంటుంది కదా, ఆ భాగానికి పూజలు అందుకుంటావు. నిన్ను పూజించే, గోమాతగా పూజించే ప్రతి వారు నీ తోకకి పూజ చేసుకొని దండం పెట్టుకుంటే వాళ్ళకి పుణ్యము లభిస్తుంది అని కామధేనువు కూడా ఆయన వరం ఇచ్చేస్తాడు. ఈ రకంగా ఆ ఈశ్వరుడు బోళాశంకరుడు అనేటువంటి నామధేయాన్ని కూడా పొంది ఉన్నారు. శివరాత్రికి ప్రత్యేకంగా జాగరణ, ఉపవాసము చేయడానికి వెనకాల ఉన్న ఆంతర్యము ఇది. ఇంకా ఈ సందర్భంగా మరో చిన్న విషయం చెప్పండి. ఈ భూమి మీద అనేక మంది శివభక్తులు ఉన్నారు, అలాగే శివ ఆరాధకులు ఉన్నారు, శివుడే లోకముగా జీవించేటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ ఈశ్వరుడే సర్వస్వముగా గ్రహించిన జ్ఞానులు ఉన్నారు. అలా నాకు తెలిసిన ఒక మామూలు మనిషి గురించి ఒక్క 2 seconds ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అతను నా చిన్నప్పటి నేస్తము, ఆ తర్వాత మంచి ఆప్తుడు, సోదరతుల్యుడు, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి గంగా భవాని ఆయన అర్ధాంగి, శ్రీమాన్ తనికెళ్ళ భరణి గారు. ఆయన ఈశ్వర అనుగ్రహం చేత ఆయన జీవితంలో ఆయన సాధించినటువంటివి, ఈ లౌకికంగా ఎటువంటివి సాధించినా సాధించకపోయినా ఒక్క ఘన విజయాన్ని సాధించిన ధన్యజీవి అంటాను. ఆ ఈశ్వర అనుగ్రహం వల్ల ఆయన ఆటకదర శివ అనేటువంటి చక్కటి పద్య గ్రంథాన్ని రాశారు. అలాగే తెలంగాణ మాండలికంలో చాలా అద్భుతంగా శివతత్వాలు కూడా రాశారు. అందులో ఒక్కటి మచ్చుకి చెప్తాను నేను. గణపతి దేవుడు నీకు బిడ్డ, కబరస్తానేమో నీ అడ్డ. గణపతి దేవుడు నీకు బిడ్డ, కబరస్తానేమో నీ అడ్డ. నీవే దిక్కని కాల్ మీద పడ్డా, దీవించరా శంకరా. అంతటి ధన్యజీవులు ఇప్పటికీ మన భూమి మీద కొందరు ఉన్నారు కాబట్టి ధర్మము ఏకపాదం మీదైనా నడుస్తుంది, మనం ఈ మాత్రమైనా జీవించగలుగుతున్నాము. అందుకని భగవంతుణ్ణి
మనస వాచ కర్మణ నమ్మి సేవించాలి అని శివరాత్రి మహత్యము మనకు బోధిస్తున్న అంశము. రైట్ అమ్మా, నిజంగా శివరాత్రి గురించి చాలా అద్భుతంగా, అంటే అసలు పూర్వకాలం నుంచి కూడా వస్తున్న కథలతో సహా చాలా చక్కగా ఈశ్వరానుగ్రహం ఎలా పొందొచ్చు అనేది కూడా చాలా చక్కగా వివరించారమ్మా. మీ ద్వారా శివరాత్రి జాగార ఉపవాసం ఎలా చేయాలి అనేది తెలుసుకోవడం నిజంగా మా జన్మధన్యం. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు.